హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. అందరికీ నమస్కారం. నేను మీ మానస. ఈరోజు శృతి స్టోరీకి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో ఈరోజు నుంచి ద్వేషంతో మొదలైన ప్రేమ స్టోరీ వస్తుందండి. ఈ స్టోరీని అందరూ ఆదరిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్లో స్టోరీస్ కంటిన్యూగా వస్తాయండి. అదే కాకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదామా? ద్వేషంతో మొదలైన ప్రేమ. అంశు తలుపు దగ్గరికి పోయింది. తలుపు తీయగానే ఆమె ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆమెను చూసి జీవన్య, నువ్వు ఇక్కడే ఉన్నావా అని అంటాడు. అంశు చూసి జీవన్య కూడా ఆశ్చర్యపోతుంది. ఆమె అంశు, మీరు ఇక్కడే ఉన్నారని అంటుంది. నేను ఇక్కడే ఒక పని మీద వచ్చాను అని చెబుతుంది. ఏ పని మీద అని కొంచెం కోపంగా అడుగుతుంది. ఏంది, మీరు పెళ్లి సంబంధాలకి వచ్చారా అని అడగగా అంశు కొంచెం కంగారుగా పడుతుంది. తనని ఎలా మోసం చేయగలవు? ఆమెకు తెలిస్తే బాధపడుతుంది కదా అని అనగానే అంశు జీవన్య నోటిపై చెయ్యి పెడుతూ, ఇప్పుడు ఏమి మాట్లాడమాకు, నేను నీకు అన్ని తర్వాత చెబుతాను అని అంటాడు. కానీ జీవన్య, నువ్వు నిజం చెప్తున్నావా లేదా అని కోప్పడుతుంది. అప్పుడు అంశు, నేను ఎవరిని మోసం చెయ్యటం లేదు, నేను నా స్నేహితుడి పెళ్లి కోసం ఇక్కడికి వచ్చాను అని చెబుతూ అతను ఆమె నోటి నుండి తన చేతిని తీసేశాడు. అప్పుడు జీవన్య, ఓహో, వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే కుటుంబం వాళ్ళందరూ వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. తర్వాత ఆమె విరాట్ వైపు చూసింది. విరాట్ ఏ క్షణంలోనైనా తనను సజీవంగా చేస్తాడేమో అని చూస్తున్నాడు. అతని మనసులో అనుకున్నాడు, అంశు, ఈ రోజుతో నీ పని అయిపోయింది, ఈరోజు ఎవ్వరూ నిన్ను వదిలిపెట్టరు అని అంటాడు. జీవన్య విరాట్ వైపు చూసినప్పుడు ఆమెకు రెండోసారి ఆసక్తి కలిగింది. ఆమె అంశును మెల్లగా, ఇతను మీ స్నేహితుడా అని అడుగుతుంది. అంశు అవును అని తెలిపింది. ఈరోజు జీవన్య చూసి విరాట్ కూడా ఆశ్చర్యపోయాడు. కానీ అతను ఏమీ అనలేదు. విరాట్, ఈమె ఈ రెండవ కుమార్తె జీవన్య. చేతులు జోడించి అందరికీ నమస్కారం చేసింది. అప్పుడు అక్కడికి వచ్చిన పెద్దలందరూ ఆమెను చూసి, మీ అమ్మాయికి మంచి చెడ్డ అన్ని విలువలు నేర్పించారు, ఈ అమ్మాయి చాలా మంచిది అని చెప్తారు. అప్పుడు ప్రేరణ, ఇది నీ గొప్పతనం జీవన్య, రా కూర్చో అని అంటాడు. అప్పుడు జీవన్య వెంటనే అంశు పక్కన సోఫాలో కూర్చుంది. మీకు అంశు ఎలా తెలుసు అని అడుగుతుంది. అప్పుడు నేను ఒక ఆసుపత్రిలో సర్జరీ సమయంలో కలిశాను అని చెప్తుంది. ఆ తర్వాత అందరూ పెళ్లి దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంశు ఏదైనా చెప్పకముందే విరాట్ ఎలాంటి భావము లేకుండా, మనం ఇప్పుడు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను, సంబంధం ఇప్పటికే తయారైంది కాబట్టి మనం కొంచెం తొందరగా ఇంటికి వెళ్ళిపోదామా అని చెప్తాడు. ఆ సమయంలో విరాట్ మనసులో ఏముందో ఎవరికి తెలియదు. ఆ తరువాత వారందరూ ఇంటికి బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ తన వాళ్ళంతా బాధపడుతూ వెళ్ళినందుకు జీవన్య మరోసారి అంశుకి క్షమాపణ చెప్పింది. అంశుకు ఆమెను హోదా, ఇది నీ తప్పు కాదు, ఏదో ఒకప్పుడు అందరికీ ఈ విషయం తెలిసిందేలే కాబట్టి పర్వాలేదు అని అన్నాడు. ఇది విని జీవన్య కొంచెం ఊపిరి పీల్చుకొని అన్నట్టు, నేను ఒక విషయం ఒప్పుకోవాలి, మీ స్నేహితుడి పెళ్లి ఖరారు కాకముందే వెడ్డింగ్ ప్లానర్ చేశాడు. పెళ్లి కోసం అతని కంటే ఎక్కువగా ఉత్సాహంగా ఉన్న ఆ అబ్బాయిని నేను ఎప్పుడు చూడలేదు అని అంటుంది. ఇది విని అంశు అయోమయంగా గురై, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడిగాడు. అప్పుడు జీవన్య ఈరోజు కేఫ్ బయట జరిగిందంతా అంశుకి చెప్పింది. ఇది విని అంశు తలూపి, ఈ అబ్బాయి మీ చెల్లిని పిచ్చిగా ప్రేమిస్తున్నాడు అని చెప్పింది. కానీ ఏదైనప్పటికీ అతను సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ సోదరి కూడా అతన్ని అంతగానే ప్రేమిస్తుందని ఆశిస్తున్నాను. అప్పుడు అంశు కొనసాగిస్తూ, ప్రస్తుతానికి నేను వీలైనంత త్వరగా ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే నేను తనతో చెప్పినందుకు ఆ గాడిద కోపంతో ఎర్రబడిపోయి ఉంటాడు అని అన్నది. నేను దాని గురించి అతనికి చెప్పలేదు, అతను నన్ను ఏం చేస్తాడో నాకు తెలియదు. ఇది విని జీవన్య, చింతించకు అన్నయ్య, అతను వెళ్ళిన తీరు చూస్తే పెద్దగా ఏమి చెయ్యడు, బహుశా 1-2 ఎముకలు విరగొచ్చు,
కానీ అంతకు మించి ఏం పని చేయదు అని అంటుంది. అనుషు చూడు, నన్ను భయపెట్టొద్దు, ఆపు, నేను ఇప్పుడు వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండు అని చెప్పగా జీవన్య నవ్వి తల అడ్డంగా ఊపింది. ఆ తరువాత అందరూ వెళ్ళిపోయారు. కుటుంబం కూడా ఇంటి దగ్గర దింపి తిరిగి వచ్చేశారు. ఇంటికి రాగానే ప్రేరణ కోపంగా జీవన్యతో ఇలా అంది, మీకు మర్యాద లేదా? ఏం మాట్లాడాలో తెలియలేదా? కానీ ఎందుకు ఆ అబ్బాయి స్నేహితుతో అదంతా అనాల్సిన అవసరం ఏముంది నీకు? ఆ అబ్బాయి కుటుంబం మనల్ని ఎలా చూస్తున్నారో నువ్వు చూడలేదా? ఇంకా ఎంత సంతోషంగా ఉన్న విరాట్ నీ వల్ల కోపంతో వెళ్ళిపోయాడు. ఈమె అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉంది, ఎప్పుడు అందరి సంబంధాలను చెడగొట్టాలని చూస్తుంది. ఆ మాటలు వినగానే జీవన్య కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఆమె అమ్మ నాకు నిజంగా తెలియడం లేదు అని అంటుంది. ఇది విని రిధిమ ఇంకేమి చెప్పనవసరం లేదు. అవును, విరాట్ కుటుంబానికి దూరంగా ఉండు, నా పెళ్లిలో ఎలాంటి సమస్యలు రావద్దు, నీకు అర్థమవుతుందా అని అంటుంది. ఆ మాటలకి జీవన్య తలూపింది. తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జీవన తన గదికి తిరిగి రాక ఇన్నాళ్ళు ఆపుకున్న కన్నీళ్లు ఎక్కేడుస్తుంది. కానీ ఆమె బహిరంగ ఏడవలేకపోయింది. ఆమె వాటిని తుడుచుకొని స్నానం చేసి రావడానికి వెళ్ళిపోయింది. మరోవైపు విరాట్ కోపంతో పిచ్చివడలా అయిపోతున్నాడు. అతను ఎందుకు ఇంత పెద్ద విషయాన్ని నా నుండి దాచాడు? నేను నిన్ను మంచి స్నేహితుడిగా చూశాను, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. అతను ఎవరితోనూ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి అంశు కూడా ఇంటికి వచ్చి విరాట్ గురించి అడగ్గా అతను తన గదిలో ఉన్నాడని విహాన్ చెప్పాడు. అంశు కూడా తన గది వైపు వెళ్ళిపోయాడు. అప్పుడు అంశు విరాట్ గదిలోకి ప్రవేశించి అతను తన ల్యాప్టాప్లో పని చేసుకోవడం చూశాడు. అతను విరాట్ వద్దకు వెళ్ళి దానిని మూసివేశాడు. విరాట్ అతని వైపు చూశాడు కోపంగా, కానీ ఏమి అనకముందే మళ్ళీ తన ల్యాప్టాప్ని తెరిచి పని చేయడం ప్రారంభించాడు. అంశు మళ్ళీ ల్యాప్టాప్ను మూసివేశాడు. విరాట్ దానిని తిరిగి ఆన్ చేయబోతుండగా అంశు అతని చేతిని పట్టుకుంది. అతను విరాట్ కోపంగా, క్షమించు మిత్రమా, దయచేసి నన్ను క్షమించు అని అన్నాడు. మీరు ఎందుకండి క్షమాపణ చెబుతున్నారు? అసలు మీరు అనడానికి మేము ఎవరు చెప్పండి, మీకు మేము ఏమవుతాము అని వెటకారంగా అంటాడు. విరాట్ మాటలు విని అంశు నవ్వాడు. ఈ క్షణంలో విరాట్ చాలా కలత చెంది కోపంగా ఉన్నాడని అతనికి తెలుసు. అప్పుడు అతను కూడా కొద్దిగా నటించి, దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి, నువ్వు నా మీద కోపంగా ఉన్నావు అనుకున్నాను, కానీ నువ్వు ముందుగానే చెప్పడం మంచిదైంది, లేకపోతే నేను రకరకాలుగా ఆలోచించేలా ఉండేదాన్ని అని అంటాడు. అంశు మాటలు విని విరాట్ లేచి మంచం మీద ఉన్న దిండును అంశు వైపు విసిరాడు కోపంగా. ఎందుకు అలా అనుకుంటున్నావు? ఇంత పెద్ద విషయాన్ని నా నుండి దాచడానికి నీకెంత ధైర్యం? నాకు తెలిస్తే నీ గర్ల్ ఫ్రెండ్ను తినేస్తానని అనుకుంటున్నావా అని విరాట్ దిండుతో అంశును కొడతాడు. విరాట్ మంచం మీద కూర్చోబెట్టి, చూడు అన్నయ్య, శాంతించు, నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నావని నాకు తెలుసు, కానీ నన్ను నమ్ము, నేను నీకు అంతా చెబుతున్నాను అని అన్నాడు. మీరు ఆమెను పెళ్లి చేసుకున్నాక చెప్తానని అనుకున్నాను, బట్ తెలిసిపోయింది, అన్నీ ముందే విషయాలు తెలిసినాక అని అంటాడు. లేదు మిత్రమా, అప్పటికే నీ జీవితంలో చాలా విషయాలు జరుగుతున్నాయి, దానికి తోడు మీ పెళ్లి విషయం కూడా ఉంది. మీ బంధం ఖరారు అయ్యాక ఆమెను నీకు పరిచయం చేద్దామని అనుకున్నాను. అప్పుడు విరాట్ కూడా అంశు చెప్పిన విషయం దానికి గురించి కాసేపు ఆలోచించి, వీడు చెప్పింది కూడా నిజమే కదా అన్నట్టు ఆలోచించాడు. దాంతో అతని కోపం కూడా చల్లారింది. అప్పుడు అతను అంశుతో, ఈసారికి క్షమించాను, భవిష్యత్తులో నేను చెప్పింది ఏది నువ్వు వినకపోతే నీకు తెలుస్తుంది అని అన్నాడు. అంశు వెంటనే తల అడ్డంగా ఊపింది. విరాట్ అయితే మీరు నన్ను కాబోయే వదినకు ఎప్పుడు పరిచయం చేస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు అంశు మీరు ఇదివరకే కలిశారు అని చెప్తాడు. ఆ మాటలకి విరాట్ ఏమీ అర్థం కాలేదు. చివరికి ఒక్క క్షణంలో తన ఆలోచన మాత్రం మైండ్కి పదును పెట్టి కాసేపు ఆలోచించాడు.
అతనికి చివరికి అర్థమైంది. ఆశ్చర్యంతో అతను కళ్ళు పెద్దవిగా చేశాడు. అతను అంశును వెడ్డింగ్ ప్లానర్ అని అడిగాడు. అప్పుడు అంశు తల ఊపింది. విరాట్ మంచి ఎంపిక, నాకు కూడా చాలా నచ్చింది అని అంటాడు. అంశు ధన్యవాదాలు. అయితే మీ పెళ్ళికి ముందే వెడ్డింగ్ ప్లానర్ని కూడా నియమించుకున్నారని నాకు తెలిసింది అని అంటాడు. అప్పుడు విరాట్, ఓహో, అయితే నాకంటే ముందు విషయాలు నీకు అన్నీ తెలిసాయన్నమాట. జీవన్య రుధిమ చెల్లెలని నాకు తెలియదు అన్నయ్య. అంశు అప్పుడు నవ్వుతూ, అవును మిత్రమా, ఆ విషయం నాకు కూడా తెలియదు. సరే, మరి నువ్వు ఎంతో కాలంగా కన్న కల ఇప్పుడు నెరవేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. విరాట్ ఆనందంతో నాట్యం చేస్తూ, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, దాన్ని నేను మాటల్లో చెప్పలేను అని అనగానే, ఇది మంచిది, నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అనుషు విరాట్ని కౌగిలించుకున్నాడు. తర్వాత వెనక్కి జరిగి, నువ్వు అతనికి అంతా చెప్పేశావు కదా అని అన్నాడు. విరాట్, లేదు, ఆమెకు చెప్పాలని అనుకున్నాను, కానీ ఒక మంచి సర్ప్రైజ్తో చెప్తే బాగుంటుందనిపించింది, ఏమంటావు అని అనగానే, నువ్వు ఆమెకు ఒక మంచి సర్ప్రైజ్ చెప్పటమే ఉత్తమని నేను కూడా అనుకుంటున్నాను, కానీ చెప్పడంలో మరి ఎక్కువ ఆలస్యం చెయ్యకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్పగానే విరాట్ సరే అని తల ఊపాడు. జీవన్య ఆసుపత్రికి బయలుదేరుతుండగా ఆకాష్ ఆమెను ఆపాడు. ఆగండి మేడం, ఆగండి అని అనగానే, దేనికి నాన్న అని అడుగుతుంది. నీకు ఒక పెళ్లి ప్రతిపాదన వచ్చింది, నేను సరే అన్నాను. రిధిమ నిశ్చితార్థం జరిగే రోజు నీకు కూడా నిశ్చితార్థం జరుగుతుంది. జీవన్యకు తన కాళ్ళ కింద భూమి కుంగిపోయినట్లు అనిపించింది ఆ మాటకి. ఆమె అక్కడికక్కడే గడ్డగట్టుకుపోయింది. తరువాత కొంత ధైర్యం కూడగట్టుకొని అతనితో, నాన్న అది ఇది అని చెబుతూ, సరే మరి మీ ఇష్టం అని చెబుతుంది. ప్రేరణ వెంటనే, నీకు పెళ్లి ప్రతిపాదన వచ్చినందున విషయమే చాలా పెద్ద విషయం. మేము నీకు పెళ్లి చేసుకున్నందుకు కృతజ్ఞతతో ఉండు, లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోవడం అంతు చిక్కని ప్రశ్నలా ఉండిపోతుంది. అదే కాకుండా కనీసం ఎవరు ప్రేమించరు కూడా. నిశ్శబ్దంగా సిద్ధమవు, మాకు ఎలాంటి గొడవలు వద్దు, అర్థమైందా అని అనగానే జీవన్య వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయినాక రిధిమ ఆకాష్తో కొంచెం కోపంగా మాట్లాడుతుంది. నాన్న, మీరు నాకు ఆమెకు ఒకే రోజు ఎలా పెళ్లి చేస్తారు చెప్పండి, ఆ రోజు కేవలం నాది మాత్రమే అయ్యి ఉండాలి అని అంటుంది. అప్పుడు ఆకాష్ ఏం చెయ్యాలో అర్థం కాక, సరే నీదే అవుతుంది, నువ్వు చింతించమాకు, నేను ఒకరోజు నీకు ఆమెకు నిశ్చితార్థం చేయబోతున్నాను అంతే. రిధిమ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన తరువాత ప్రేరణ ఆకాష్ దగ్గరికి వెళుతుంది. ఆమెను అంత ధనవంతుల కుటుంబంలోకి పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది? మీరు అడిగి ఉంటే ఆమె ఒక బిచ్చగాడినైనా పెళ్లి చేసుకోగలిగేది. ఆకాష్, ఆమెకు పెళ్లి చేయడంలో నాకు ఆసక్తి లేదు, కానీ ఆ అబ్బాయి ఫోన్ చేసి, మీ అమ్మాయి జీవన్య నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, ఈ పెళ్లి జరిగితే నా కంపెనీని మీ కంపెనీతో భాగస్వామ్యం అవుతుంది. ఒకవేళ ఈ పెళ్లి జరగకపోతే ఈ రెండు కుటుంబాలు ఎప్పటికీ కలవు అని ఒక కండిషన్ పెట్టాడు. అందుకే తప్పక ఈ పెళ్లికి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నీకు అర్థం అవుతుందా అని అనగానే ప్రేరణ పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రేరణ తన మనసులో ఇలా అనుకుంటుంది, ఒకవేళ పెళ్లి జరిగితే అతని కంపెనీ మన కంపెనీతో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉంది. దానివల్ల మన కంపెనీకి చాలా లాభం చేకూరుతుంది, ఏదో ఒక మంచి జరుగుతుంది. ఇప్పుడు తను ఇల్లు వదిలి వెళ్ళేలోపు ఏదైనా మంచి పని చేస్తుంది. కానీ రిషబ్ ఆమెలో ఏం చూశారు నాకు అర్థం కావటం లేదు. బహిరంగ ఆమెను పెళ్లి చేసుకుంటున్నాడు, ఆమెను ఇష్టపడుతున్నాడు, ఆమెలో ఏం నచ్చిందో ఏమో అని తనతో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆకాష్ ఈ పెళ్లి జరగడం వల్ల ఏదైనప్పటికీ అది మనకి మన కంపెనీకి మంచిదే. అంతేకాదు ఇన్నాళ్ళుగా మనం భరిస్తూ వస్తున్న ఆమె తల్లి ఆస్తి కూడా ఇప్పుడు మనకి దక్కుతుంది అని అనగానే ప్రేరణ వెంటనే తన ముఖంలో 100 ట్యూబ్లైట్ వెలిగినట్లు ఆనందం కలిగింది. మీరు చెప్పింది నిజమే, మనం బయలుదేరే ముందు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంది. జీవన్న ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటుంది? దానికి కథ కారణాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి ఉండండి ఫ్రెండ్స్.
నేను ఈ కథను రోజు మీకు అందిస్తున్నాను, కానీ మీ అభిప్రాయాలను తెలియచేయటం లేదు. మీ అభిప్రాయాన్ని రివ్యూ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఈ స్టోరీ నచ్చకపోతే వేరే స్టోరీనైనా మీకు నచ్చేలా చెప్తాను. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.